శాంతి. 18/7/2026. మధురమైన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మనుషులు ఏ రకమైన ఆశల్ని పెట్టుకుంటారో ఆ ఆశలను మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ప్రశ్న: సంగమయుగంలో ఏ ఆశ పెట్టుకున్నట్లయితే అన్ని ఆశలు సదా కొరకు పూర్తవుతాయి? జవాబు: నేను పావనంగా అయ్యి తండ్రిని స్మృతి చేసి వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ ఆశ మాత్రమే ఉండాలి. ఈ ఆశ ద్వారా సదా కొరకు అన్ని ఆశలు పూర్తవుతాయి. ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ, ధన్వాన్ భవ, ఈ వరదానాలన్నీ లభిస్తాయి. సత్యుగంలో అన్ని కామనలు పూర్తవుతాయి. పాట: నీవే తల్లివి, నీవే తండ్రివి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు పరంపిత పరమాత్మ ఇది అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి మనకి వరదానాలు ఇస్తున్నారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి వరదానాలు ఇస్తున్నారని తెలుసు. ఆ మనుషులు పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ అనే ఆశీర్వాదాలు ఇస్తారు. ఇప్పుడు తండ్రి మీకు ఆయుష్వాన్ భవ అనే వరదానాన్ని ఇస్తారు. మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కొడుకు ఉంటాడు. ఆ కొడుకు కూడా సుఖమిచ్చేవాడిగా ఉంటాడు. ఇక్కడ పిల్లలందరూ దుఃఖమిచ్చేవారే. సత్యుగంలో అందరూ సుఖమిచ్చే పిల్లలే ఉంటారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా మనము ఆయుష్వంతులుగా మరియు ధనవంతులుగా కూడా అవుతాము. ఇప్పుడు ఎలాంటి కోరికను మనసులో పెట్టుకోకూడదు. మీ కోరికలన్నీ సత్యుగంలో పూర్తవనున్నాయి. ఈ నరకంలో ఎలాంటి కోరికను పెట్టుకోకూడదు. ధనం కావాలనే కోరికను కూడా పెట్టుకోకండి. చాలా ధనం ఉండాలి, పెద్ద ఉద్యోగం లభించాలి, ఇలాంటి కోరికల్ని కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. కడుపు అయితే ఒక్క పావు పిండి రొట్టెని తింటుంది. ఎక్కువ లోభం ఉండకూడదు. ఎక్కువ ధనం ఉన్నట్లయితే అది సమాప్తం అవ్వబోతుంది. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని పిల్లలకి తెలుసు. దానం ఇస్తే గ్రహణం తొలగిపోతుందని ఇప్పుడు తండ్రి అంటారు. ఏ దానం ఇవ్వాలి? ఈ 5 వికారాలను దానం ఇవ్వాలి. వీటిని దానం ఇచ్చినట్లయితే గ్రహచారం తొలగిపోతుంది మరియు మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మనము సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా ఇక్కడే తయారవ్వాలని మీకు తెలుసు. 5 వికారాలను దానం ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకు బాబా చెప్తారు, మధురమైన పిల్లలు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశ తప్ప ఇంకెలాంటి ఆశ పెట్టుకోకండి. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. చాలా సమయం గడిచిపోయింది. కొద్దిగానే మిగిలి ఉంది అని అంటూ ఉంటారు కూడా. ఈ వినాశనానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈ పాత ప్రపంచానికి సంబంధించిన ఆశలేమీ పెట్టుకోకండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి ద్వారా పిల్లలు సతోప్రధానంగా అవ్వాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఏ ఆశలనైతే పెట్టుకుంటారో అవేవి మీరు పెట్టుకోకండి. మనము ఒక్క శివబాబా నుండి మన స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశను మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. ఒకరిపై ఒకరు కామఖడ్గాన్ని ఉపయోగించడం ఇది అన్నిటికన్నా పెద్ద దుఃఖము. అందుకే సన్యాసులు స్త్రీల నుండి వేరైపోతారు. వారు అన్నీ వదిలేశారు అని అంటారు. ఈ సమయంలో రావణ రాజ్యంలో అందరూ పతితులు, పాపాత్ములే ఉన్నారు. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది. మీరు ఒకవేళ తండ్రి శ్రీమతంపై నడవకపోతే శ్రేష్టంగా అవ్వరు. పిల్లలు ఉన్నతోన్నతులుగా అవ్వాలి. అందుకే 5 వికారాల
దానం ఇవ్వాలి. అప్పుడు ఈ గ్రహణం తొలగిపోతుంది. అందరిపైన గ్రహచారం ఉంది, పూర్తిగా నల్లగా అయ్యారు. తండ్రి అంటారు, ఒకవేళ నా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే పావనంగా అవ్వండి. ద్వాపరయుగం నుండి మొదలుకొని మీరు పతితులుగా అవుతూ అవుతూ సతోప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయారు. అందుకే పతిత పావనారండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పాట కూడా పాడుతూ ఉంటారు. కావున తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు పతితులుగా అవ్వకండి. కామము అనే మహాశత్రువుపై గెలవండి. దానివల్లనే మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. తండ్రి అంటారు, మీరు స్వర్గంలో పూర్తిగా పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు రావణుడి మతం అనుసారంగా మీరు పతితులుగా అయ్యారు. అందుకే దేవతల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము అని వారి యొక్క మహిమను గాయనం చేస్తారు. నిర్వికారులుగా అయినట్లయితే సుఖమే సుఖం ఉంటుంది. తండ్రి అంటారు, పిల్లలైన మిమ్మల్ని నిర్వికారులుగా తయారు చేయడానికి ఇప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని కోరికలు వదిలేయాలి. అన్ని కోరికలు వదలాలి. తమ వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి. మరియు ఇతరులకు జ్ఞానామృతాన్ని తాగించండి. అమృతాన్ని వదిలి విషయాన్ని ఎందుకు తాగుతారని అంటారు. తండ్రి అంటారు, మీరు ఎలాంటి కోరికలు పెట్టుకోకండి. మనము స్మృతి యాత్రతో పూర్తిగా సతోప్రధానంగా అయిపోతాము. 63 జన్మలు ఏ పాపాలనైతే చేశామో అవి స్మృతి ద్వారానే సమాప్తమైపోతాయి. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలి. మాయా తుఫాన్లు వచ్చినా కానీ పతితంగా అవ్వకూడదు. తుఫాన్లు వచ్చినా కానీ పతితంగా అవ్వకూడదు. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి. మీరే సత్వప్రధాన పూజ్య దేవతలుగా ఉండేవారు. తర్వాత మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. మనము నిరోగులుగా ఉండేవారము, తర్వాత రోగులుగా అవుతాము. ఇప్పుడు మళ్ళీ నిరోగులుగా అవుతున్నాము. నిరోగులుగా ఉన్నప్పుడు ఆయుష్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూడండి, కూర్చుని ఉండగానే మనుషులు మరణిస్తూ ఉంటారు. కావున ఎలాంటి ఆశలను పెట్టుకోకండి. ఇవన్నీ చీచీ ఆశలు. ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకైతే ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ ఆశ ఉంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రిని స్మృతి చేస్తే పుణ్యాత్ములుగా అవుతారు. ఈ సమయంలో అందరిపైన రాహుగ్రహణం ఉంది. మొత్తం భారత్పై రాహుగ్రహణం ఉంది. ఇప్పుడు బృహస్పతి దశ కావాలి. ఇప్పుడు మనపై బృహస్పతి దశ కూర్చుని ఉందని మీకు తెలుసు. మనపైన బృహస్పతి దశ ఉంది. భారత స్వర్గంగా ఉండేది కదా. సత్యుగంలో మీపై బృహస్పతి దశ ఉండేది. ఈ సమయంలో రాహుదశ ఉంది. ఇప్పుడు మళ్ళీ అనంతమైన తండ్రి ద్వారా బృహస్పతి దశ లభిస్తుంది. బృహస్పతి దశలో 21 జన్మల కోసం సుఖం ఉంటుంది. త్రేతాలో శుక్రదశ ఉంటుంది. ఎవరెంత స్మృతి చేస్తే అంత. ఎక్కువగా స్మృతి చేస్తే బృహస్పతి దశ ఉంటుంది. ఇది కూడా అర్థం చేయించాడు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు ఎగిరేందుకు యోగ్యులుగా అవుతారు. మాయ మీ రెక్కలను కట్ చేసేసింది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. దాని ద్వారా మీరు సదా సుఖమయంగా అవుతారు. ఈశ్వరీయ మతంపై మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమతి సోగతి అనగా అంతిమ సమయంలో ఎలాంటి ఆలోచనలతో చనిపోతారో అలాంటి జన్మ లభిస్తుంది. ఈ ఈశ్వరీయ మతం ఇప్పుడు లభిస్తుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. పవిత్రంగా అవుతారు. పవిత్ర ఆత్మలే స్వర్గానికి యోగ్యులుగా అవుతారు. అక్కడ మీ శరీరం కూడా నిరోగిగా ఉంటుంది.
ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, ధనము కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడెప్పుడూ పిల్లలను దత్తత తీసుకోవడం జరగదు. తండ్రి అంటారు, ఆయుష్మాన్ భవ, సంపత్తివాన్ భవ. ఒక కొడుకు అయితే తప్పకుండా ఉంటారు. ఈ సమయంలో తండ్రి పిల్లలందరినీ దత్తత తీసుకుంటారు. సత్యుగంలో ఇక దత్తత తీసుకోబడిన పిల్లలు ఎవరూ ఉండరు. యోగ బలముతో ఒక కొడుకు ఒక కూతురు జన్మిస్తారు. యోగ బలంతో అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారని అడుగుతారు. అక్కడ యోగ బలం ఉంటుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. సత్యుగంలో ఉన్న వారందరూ యోగులు. శ్రీకృష్ణుని యోగేశ్వరుడని అంటారు. అలాగని శ్రీకృష్ణుడు యోగములో ఉంటారని కాదు. అతని పూర్తి పవిత్రమైన యోగి. వారు పూర్తి పవిత్రమైన యోగి. అక్కడ వెళ్ళి యోగం చేస్తారని కాదు. ఈశ్వరుడు అందరినీ యోగేశ్వరులుగా తయారు చేశారు. కావున భవిష్యత్తులో యోగులుగా ఉంటారు. తండ్రి యోగులుగా తయారు చేశారు. యోగుల ఆయుష్ ఎక్కువగా ఉంటుంది, భోగుల ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఈశ్వరుడు పిల్లలను పవిత్రంగా తయారు చేసి యోగాన్ని నేర్పించి దేవతలుగా తయారు చేశారు. వీరిని యోగులని అంటారు. యోగులు మరియు ఋషులు పవిత్రంగా ఉంటారు. మీరు రాజఋషులని మీకిప్పుడు అర్థం చేయించడం జరిగింది. రాజ్య పదవిని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ సమయంలో తండ్రిని స్తుతి చెయ్యాలి. పిల్లలు జన్మించాలనే తప్పుడు ఆశను ఇక్కడ పెట్టుకోకూడదు. దానికోసం వికారాల్లో వెళ్లాల్సి ఉంటుంది, కామఖడ్గాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దేహాభిమానులు కామఖడ్గాన్ని ఉపయోగిస్తారు, దేహీ అభిమానులు కామఖడ్గాన్ని ఉపయోగించరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు ఈ కామఖడ్గాన్ని ఉపయోగించకండి. పవిత్రంగా అయితే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. ఆత్మలతో ఈ విషయాలన్నీ తండ్రి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. తండ్రి ఎంత సుఖాన్నిస్తారు. తండ్రి నుండి అయితే పూర్తి వారసత్వం తీసుకోవాలి. తండ్రి అయితే పేదల వెన్నిది. సుధాముడు 2 పిడికల బియ్యం ఇస్తే మహిళ లభించింది అంటారు. బాబా 21 జన్మలకు వారసత్వాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలని కూడా మీరు అర్థం చేసుకున్నారు. శివబాబా యొక్క స్థాపనా కార్యంలో ఎవరెంత సహాయం చేయాలనుకుంటే అంత చేయవచ్చు. ఇంటిలో యూనివర్సిటీని మరియు హాస్పిటల్ను తెరవండి. బోర్డుపై ఈ విధంగా రాయండి, సోదరి సోదరులారా, మీరు 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవ్వాలనుకుంటే వచ్చి అర్థం చేసుకోండి. మేము 1 సెకండ్లో సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అయ్యే మార్గాన్ని తెలియచేస్తాము. మీరు సర్జన్లు కదా. సర్జన్లు బోర్డునైతే తప్పకుండా పెట్టుకుంటారు, లేదంటే మనుషులకు ఎలా తెలుస్తుంది? మీరు కూడా మీ ఇంటి ముందు బయట బోర్డు పెట్టుకోండి. ఎవరు వచ్చినా సరే వారికి 2 తండ్రుల రహస్యాన్ని అర్థం చేయించండి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. అనంతమైన తండ్రి అంటారు, నన్నొక్కరిని స్మృతి చేసినట్లయితేనే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఈ పురుషార్థం ద్వారా మీరు ఈ విధంగా తయారవుతారు. ప్రొజెక్టర్లు మరియు ప్రదర్శనల ద్వారా ముందు ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థం చేయించండి. ఇప్పుడు ఇది సంగమయుగము. కలియుగం నుండి సత్యుగం రావాలి. భారతవాసులైన మీరు సత్వప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే మీరు స్వర్గానికి యజమానులు అవుతారు. పదాలు 2 ఉన్నాయి, భగవంతుడు మరియు వారిని స్మృతి చేస్తూ రాజ్యాధికారాన్ని కూడా స్మృతి చేస్తే రాజ్యాధికారం మీదవుతుంది. ఈ స్మృతితో సంతోషంగా ఉంటారు. ఈ చీచీ ప్రపంచంలో ఏ రకమైన ఆశలు పెట్టుకోకండి. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించేందుకు పురుషార్థం చేస్తారు.
వారైతే మరణించిన తరువాత స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. మేము స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తామని మీరు అందరికీ చెప్తారు. వారి నుండి అనంతమైన సుఖం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే మీరెప్పుడు ఏడవరు, ఆర్తనాదాలు చెయ్యరు. తండ్రిని స్మృతి చేస్తే ఎప్పుడు ఏడవడం కానీ ఆర్తనాదాలు చేయడం కానీ ఉండవు. మాయా తుఫాన్లు వస్తాయి, వాటి గురించి ఆలోచించకండి. మాయా తుఫాన్లు అయితే వస్తాయి, ఇది యుద్ధం. సంకల్పాలు వికల్పాలు వస్తే అనవసరంగా సమయము వృధా అవుతుంది. తుఫాన్లు అయితే వెళ్ళిపోతాయి, అవి సదా ఉండవు కదా. తుఫాన్లు వచ్చాయి, వెళ్ళిపోతాయి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. లోపల ఈ తపన ఉండాలి. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. మిగిలిన వారందరినీ మర్చిపోండి. వారంతా మరణించి ఉన్నారు. పరస్పరంలో ఈ విషయాలని మాట్లాడుకుంటూ ఉండండి. బాబా, ఇప్పుడైతే కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము, కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము, మీ నుంచి మాత్రమే స్వర్గ వారసత్వం తీసుకుంటాము. మేము 3-4 గంటలకు తప్పకుండా లేచి తండ్రిని స్మృతి చేస్తామని సమయాన్ని నిశ్చితం చేసుకోండి. చక్రాన్ని కూడా గుర్తు చెయ్యాలి. తండ్రి మనకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇచ్చారు. మనకు ఈ మనుష్య సృష్టి రూపి వృక్షం గురించి తెలుసు. మనము 21 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనం వెళ్తాము, స్వర్గంలోకి మళ్ళీ వచ్చి పాత్రను అభినయిస్తాము. మనము ఆత్మలము, ఆత్మకే రాజ్యం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడంతో వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇది రాజయోగము. తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి ద్వారా అనేక సార్లు విశ్వానికి యజమానులుగా అయ్యారు, మళ్ళీ నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు ఒక్క బాబా స్మృతి ద్వారా మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. అందుకే దీన్ని యోగాగ్ని అని అంటారు. బ్రాహ్మణులైన మీరు రాజ ఋషులు. ఋషులు సదా పవిత్రంగా ఉంటారు, తండ్రిని స్మృతి చేస్తారు మరియు రాజ్య వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు వికారాల కోసం ఆశ పెట్టుకోకూడదు. ఇది చీచీ ఆశ. ఇప్పుడైతే పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ స్మృతి చేయవచ్చు. అనారోగ్యంలో ఉన్నా కానీ స్మృతి చేయవచ్చు. తండ్రికి కూడా పిల్లలు ప్రియంగా అనిపిస్తారు. బాబా ఎంతమంది పిల్లలకు ఉత్తరాలు రాయాల్సి ఉంటుంది? శివ్ బాబా రాయిస్తారు. మీరు కూడా శివ్ బాబా, కేర్ ఆఫ్ బ్రహ్మ అని ఉత్తరాలు రాస్తారు. శివ్ బాబాకు పిల్లలమైన మనమంతా పరస్పరంలో సోదరి సోదరులము. ఆత్మిక తండ్రి వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారు. అందుకే వారిని పతిత పావన అని అంటారు. వారు ఆత్మలందరినీ పావనంగా తయారు చేస్తారు. నేను ఎవ్వరినీ విడిచిపెట్టను. తండ్రి అంటున్నారు, నేను ఎవరిని విడిచిపెట్టను. ప్రకృతి కూడా పావనంగా అవుతుంది. సత్యయుగంలో ప్రకృతి కూడా పావనంగా ఉంటుందని మీకు తెలుసు. ఇప్పుడు శరీరం కూడా పతితంగా ఉంది. అందుకే గంగలో శరీరాన్ని శుద్ధంగా చేసుకునేందుకు వెళ్తారు. కానీ దానితో ఆత్మ పావనంగా అవ్వదు. యోగాగ్ని ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిఖీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ కలియుగీ ప్రపంచంలో ఎలాంటి తప్పుడు ఆశలను పెట్టుకోకూడదు. సంపూర్ణ సత్వప్రధానంగా అయ్యేందుకు ఈశ్వరీయ మతంపై నడుచుకోవాలి. రెండవ పాయింట్, పావనంగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ ఒక్క ఆశను మాత్రమే పెట్టుకోవాలి. అంతిమతి సోగతి. అంతిమ సమయంలో
ఎలాంటి ఆలోచనలతో చనిపోతారో అలాంటి జన్మ లభిస్తుంది. మాయా తుఫానుల్లో సమయాన్ని వృధా చేసుకోరాదు. వరదానము: సదా శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో తత్పరులై ఉండే హద్దులోని విషయాల నుండి ముక్త భవ. ఏ విధంగా సాకార బాబాకు సేవ తప్ప ఇంకేమీ కనిపించేది కాదో అలా పిల్లలైన మీరు కూడా మీ శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో సదా తత్పరులై ఉన్నట్లయితే హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తమవుతాయి. హద్దుల్లోని విషయాలలో సమయాన్ని ఇవ్వడం ఇది కూడా బొమ్మలాట వంటిది. అందులో సమయము మరియు శక్తి వ్యర్థమైపోతాయి. అందుకే చిన్న చిన్న విషయాలలో సమయాన్ని లేక జమ చేసుకున్న శక్తులను వ్యర్థం చేసుకోకండి. స్లోగన్: సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలనుకుంటే మీ మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సమయం అనుసారంగా ఇప్పుడు బ్రాహ్మణాత్మలందరి సమీపంగా తీసుకువచ్చే జ్వాలాస్వరూప వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయండి. బ్రాహ్మణాత్మలందరినీ సమీపంగా తీసుకొచ్చేందుకు జ్వాలాస్వరూప యోగం. దానికోసం బట్టీలైనా చెయ్యండి. మరి అలాంటి వాయుమండలం ఏర్పడాలి అంటే బట్టీలైనా చెయ్యండి, లేక పరస్పరంలో కలిసి ఆత్మిక సంభాషణలైనా చెయ్యండి. కానీ జ్వాలా స్వరూపాన్ని అనుభవం చెయ్యండి మరియు చేయించండి. ఈ సేవలో నిమగ్నమైనట్లయితే చిన్న చిన్న విషయాలు సహజంగానే పరివర్తన అయిపోతాయి. ఓం శాంతి.